ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మీనరాశి వారికి ఈ వారం కొంత అనుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చు. కారణం ఏంటి అంటే, జన్మ రాశి యందు ఉన్నటువంటి ఆ గ్రహాలు కుజుడు, శనేశ్వరుడు, బుధుడు, ఈ మూడిట్లోంచి బుధుడు తప్పుకున్నారు. రెండవ స్థానమందు బుధుడు యోగిస్తూ ఉన్నారు. అలాగే ఈ రాశి వారికి చంద్రుని యొక్క బలం ఉన్నది. ఈ రెండు గ్రహాల యొక్క బలం ఇది ఒక గొప్ప పరిణామం. ఏమంటే రెండు గ్రహాలు యోగిస్తేనే గొప్ప పరిణామమా అని మీరు అనుకోవచ్చు, చాలా తేలిగ్గా తీసి పడేయచ్చు. కానీ ఈ వారం లగాయతు మారేటువంటి ప్రతి గ్రహము కూడా మీనరాశి వారికి మంచి చేయబోతూ ఉన్నది. ఇది మీరు గమనించండి. ఇప్పుడు బుధుడు మారారు, రేపు రవి మారతారు, లేదు శుక్రుడు మారతారు, లేదు ఇంకో గ్రహం మారచ్చు. ఇలా మారేటువంటి ప్రతి గ్రహము కూడా మీనరాశి వారికి మంచిని చేస్తుంది. ఇది చాలా గొప్ప విషయము. దానికి నాందిగా ఈ బుధుడు మార్పు అని చెప్పవచ్చును. రెండవ స్థానమందు బుధుడు ఉండడం సత్యవాక్, మంచి వాక్కుని ఇస్తారు, సత్యమైనటువంటి వాక్కుని ఇస్తారు. సతతం ప్రవాసంచ, ఎప్పుడూ కూడా ఇంట్లో ఉండకుండా ఖాళీ లేకుండా బయట తిరిగేటువంటి పరిస్థితిని. భవంతి పితృవాత్సల్యం, అలాగే పెద్దవాళ్ళ మీద గౌరవం, పెద్దవారు మీ మీద చూపించేటువంటి గౌరవం, అలాగే ప్రత్యేకించి శ్రద్ధ చాలా గొప్పది. ప్రత్యేకించి మీరు ఏదైనా ఒక పని చేయాలంటే శ్రద్ధ కావాలి, ఆలోచన కావాలి. శ్రద్ధ ఉంటే ఏకాగ్రత వస్తుంది, శ్రద్ధ ఉంటే ఓ పని మీద ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే మనం నిశ్చితంగా పరిశీలన చెయ్యాలి. చేస్తూ ఉంటే అప్పుడు ఆ పనిని ఎలా పూర్తి చేయాలి అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. ఆ శ్రద్ధని కలగజేసేటువంటి గ్రహం బుధుడు. అంటే ప్రతి దాని మీద నిశ్చితమైనటువంటి ఆలోచన, ఏకాగ్రతని తీసుకురావడం, ఆ పని మీద ఫోకస్ ఉండేలా చేస్తూ ఉండడం, బద్ధకాన్ని వదిలిపెట్టడం, అతి కోపాన్ని వదిలిపెట్టడం, అసహనాన్ని వదిలిపెట్టడం, ఇటువంటి వాటన్నిటికీ కూడా బుధుడు కారణమవుతారు. వారితో పాటు చంద్రుడు కూడా ఉన్నారు. కాబట్టి ఈ వారంలో సరే, ఈ ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార ఇబ్బందులు ఇవన్నీ కామన్, అవి అలాగే ఉంటాయి. కానీ మీరు బయటపడుతున్నారు అని తెలియడానికి బుధుని యొక్క మార్పు సంకేతంగా ఈ వారంలో చెప్పుకోవచ్చు. అలాగే ఈ వారంలో మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించడానికే ఎక్కువ ఆంజనేయ ఆరాధన, అలాగే ఎక్కువ ప్రతిరోజు శివాష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణ చేస్తూ, వీలుంటే శనివారం, సోమవారం శివాలయానికి వెళ్ళి దీపారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. స్వస్తి.